హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఖుషి మాణిక్యం వన్. రెస్టారెంట్ స్టైల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చాయో, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఓకేనండి, వీటికి కావాల్సినవి 3 బంగాళదుంపలు అయితే నేనైతే తీసుకున్నాను. పాతవి అయితే బాగా వస్తాయండి ఫ్రెంచ్ ఫ్రైస్కి. పాతవి ఎలా చేసుకోవాలంటే, వీటిపైన కొంచెం పొట్టొచ్చి బ్లాక్ కలర్లా ఉండి కొంచెం పొట్టొచ్చి రాలుతున్నట్టు ఉంటాయండి. కొత్తవి అయితే అసలు మట్టి కూడా ఉండకుండా నీట్గా ఉన్నట్టు ఉంటాయి కదా. ఇవైతే కొంచెం మట్టి పట్టినట్టుండి కొంచెం పొట్టు రాలుతున్నట్టు ఉంటాయి. అలాంటివి పాత బంగాళదుంపలన్నీ. ఓకేనండి, నేను 3 బంగాళదుంపలు అయితే తీసుకున్నాను. వాటిని శుభ్రంగా 4 సార్లు కడుక్కొని దాని తర్వాత వాటిపైన తొక్కని పీల్చేస్తున్నాను. మొత్తం తొక్క తీసాక మళ్ళీ ఒక 2 టైమ్స్ వీటిని మనం శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న వాటిని నేను చూపించిన విధంగా మీరు కట్ చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చాలా బాగా వస్తాయండి. వీటిని కొంచెం మందంగానే మనం కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా కట్ చేస్తున్నానో. ఓకే అండి, కట్ చేసుకున్న వాటిని వన్స్ ఒకసారి మళ్ళీ మనం కడుక్కొని మరొక గిన్నెలోకి కొంచెం వాటర్, అంటే ముక్కలు ములిగేంత వాటర్ గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెలోకి ఈ ముక్కలన్నీ వేస్తున్నాను అనమాట. మొత్తం వేసుకున్నాక ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం గ్యాస్ పొయ్యి అనేది వెలిగించుకుందాము. వెలిగించుకున్నాక ఇప్పుడు ఈ ముక్కలతో నిన్న గిన్నెని తీసుకుని దాని మీద పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవాలండి. బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకోవాలని చెప్పేసి హై మంటలో పెట్టేసి అస్సలు ఉడికించొద్దు. మొక్క మెత్తగా అయిపోయే అవకాశం ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. అది కూడా 90% మాత్రమే ఉడికించుకోవాలండి. అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉడికించుకుందాము. ఓకే అండి, వీటిని ఇప్పుడు చెక్ చేద్దాము. బంగాళదుంపలు ఏవి ఉడికేయలేదు. గోతు ఇలా అనగానే విరిగిందంటే కరెక్ట్గా ఇవి 90% ఉడికినట్టేనండి. నేనైతే ఒక చిల్లీల గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా వాటర్ ఉంటే కింద గిన్నెలోకి వెళ్తుందని చెప్పేసి నేను చిల్లీలు అన్నది యూజ్ చేస్తున్నాను. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ అన్నది తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ కార్న్ఫ్లోర్ ముక్కలకు పట్టించడం వల్ల క్రిస్పీనెస్ అయితే వస్తుందండి ముక్కలకి, బంగాళదుంప ముక్కలకి. అందుకని నేను ఈ బంగాళదుంప ముక్కల మీద వీటిని అలా జల్లుతూ మెల్లగా కలుపుతున్నాను. గట్టిగా మనం పిసికినట్టు కలిపితే ఇవి విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి నేను చూపించిన విధంగా మీరు వీటిని మొత్తం ఆ కార్న్ఫ్లోర్ అన్నది వీటికి పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి నేను ఎలాగా కలుపుతున్నాను. అలా కలుపుకొని వీటిని మనం 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేనైతే డ్రీ ఫ్రిడ్జ్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం త్వరగా కూల్ అవుతాయని చెప్పేసి నేను డ్రీ ఫ్రిడ్జ్ అనేది యూజ్ చేస్తున్నాను. వెంటనే మనం స్నాక్స్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పి మీరు టైం ఉంటే నార్మల్ దాంట్లో పెట్టుకోవచ్చు. టెన్ మినిట్స్ తర్వాత ఈ బంగాళదుంప ముక్కలను తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ పొయ్యి అనేది వెలిగించుకుంటున్నాను. వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. కడాయిలోనే అంటే ముక్కలు ములిగేంత ఆయిల్ వేసుకోవాలి. తక్కువ ఆయిల్ వేసుకోకూడదు. కొంచెం డీప్ ఫ్రై కదండి, కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. నేను చూపించిన విధంగా మీరు ఆయిల్ వేసుకొని హీట్ అయ్యిందో లేదో అనేది నేను చెక్ చేస్తున్నాను ఇక్కడ. చూడండి కొంచెం అంటే మీరు జాగ్రత్తగా ఉండండి. నాకు అలవాటు కాబట్టి నేను అలా చెక్ చేస్తాను. ఓకే అండి, వీటిని పకోడీలా కాకుండా ముక్కలుగా విడివిడిగా వేయాలి. విడివిడిగా వేసి అప్పుడే గరిటె పెట్టి కదపకుండా ఒక 5 మినిట్స్ అలాగే వేగనివ్వండి. తర్వాత అప్పుడు గరిటె పెట్టి మనం కదుపుతూ ఉండాలి. మొత్తం ఆడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని మనం తీసుకోవాలి. ఓకేనండి, నేను చూపిస్తున్నాను కదా అలా మీరు వీటిని వేపండి. వేయగానే అసలు గరిటె పెట్టి కదపకండి. ఓకే అండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకుందాము.
గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఏపుకొని పక్కకు తీసుకున్నానండి. నేను టిష్యూ కూడా యూజ్ చేస్తాను. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కొంచెం పీల్చుకుంటుందని చెప్పేసి చూసారా ఎంత బాగా వచ్చిందో ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నది కలర్ఫుల్‌గా. ఈ రెస్టారెంట్‌లో ఎలా ఉంటదో అలాగే వచ్చిందండి పర్ఫెక్ట్‌గా. నేనైతే కొంచెం వీటికి స్పైసీనెస్ యాడ్ చేయాలని చెప్పి కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా కలుపుకొని వీటి మీద చల్లుకొని పైకి కిందకి కదుపుతున్నానండి. ఎందుకంటే ఈ మసాలా అనేది ముక్కలకి పట్టాలి కదా! అందుకని చెప్పి. చూసారా ఎంత బాగా వచ్చిందో. హాలిడేస్‌లో పిల్లలకి మీరు ఇలా చేసి పెట్టారంటే ఈవినింగ్ స్నాక్స్‌గా చక్కగా ఇష్టంగా తింటారండి. స్నాక్స్ అనేది బయట నుంచి తెచ్చుకోవాలి, తినాలన్న ఆలోచన వాళ్ళకి ఏమాత్రం రాదు. ఓకేనండి. ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటది కదండీ! చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటన్నది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. టమాటా సాస్‌తో వీటి సర్వ్ చేసుకుంటే చాలా ఇష్టంగా అయితే తింటారు పిల్లలు కూడా. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఖుషి మనకేం వ్యాన్.